ఆదివారం స్పెషల్ ఐటమ్ అయితే వచ్చేసిందిలా. తక్కువ ఖర్చుతోని, తక్కువ టైంతోని మనకైతే మాత్రం సింపుల్‌గా మంచి టేస్ట్ ఉండే ఐటెమ్ అయితే నేను ఒకటైతే రెడీ చేసినలా. ఇక బన్ను ముక్కలు చూస్తున్నాయి కదా! సారీ బ్రెడ్డు. దాంట్లో మధ్యలో స్పెషల్ ఐటెమ్ చేసేసిన. దాని మీద మళ్ళా గదే బన్ను ముక్క మూత పెట్టేసిన. ఖతం తింటున్నా. ఫస్ట్ నేనే తింటా. మంచిగుందనుకో మా వోళ్ళకి ఇత్తా. లేదనుకోండి ఇక పడేయలేము కాబట్టి నేను ఒక్కదాన్నే తింటా. తిన్న తర్వాత మాత్రం వారెవా! ఇవన్నీ నేనే తింటే బాగుండు అన్నట్టుగా అనిపించిందిలా. అంత మంచిగుంది. ఇక పొద్దుగాలనే ఏం టిఫిన్ చేయాలో ఏం అర్థం కాలేదు. ఎందుకంటే లేట్‌గా లేసినాం. ఇంట్లో మస్తు పనున్నది. పొలగాళ్ళు ఇంటికంటారు కాబట్టి వేరే వేరే పనులు చూసుకున్నా. ఇక గందుకోసమనే కోడిగుడ్లు కనబడుతూనే తీసిన 3 కోడిగుడ్లు కొట్టి పడేసిన. ఎందుకంటారు కోడిగుడ్లతోని మనము అప్పటిదప్పుడు మస్తు ఐటెమ్స్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏమేమి చేస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకు అందులో ఏమైనా తెలవదు ఉంటే నేను కూడా ఒకసారి ట్రై చేసుకొని తింటాను. కోడిగుడ్లే కదా దవ దవ అయిపోతాయి. ఇక నేనైతే మాత్రం కోడిగుడ్లు కొట్టేసిన. అందులోనే ఏమి వేయకుండా ఉట్టిగా బీట్ చేసిన. దాని తర్వాత ఒక గిన్నె పెట్టేసి గింతంత నూనె వేసిన. నూనె వేసి గది గింతంత కాలిన తర్వాత 4 కరివేపాకు రెక్కలు తీసుకొని మంచిగా కడిగి అవన్నీ అందులో గుమ్మరిచ్చిన. గవి మంచిగా గాలి మాడక ముందుకే ఎగ్గు మొత్తం కూడా గందులోనే పోసేసిన. ఇక ఇప్పుడు మంట మొత్తం కూడా పెద్ద ఫ్లేమ్కి పెట్టేసి మెల్లగా చిన్నగా గంటతోనైతే మాత్రం అటు ఇటు అంటున్నా. అటు ఇటు అనకపోతే మాడుతుంది. చిన్న మంట మీద పెడితే కడుపు కాలుతుంది. గందుకోసమైనా టైం వేస్ట్ కాకుండా పొయ్యి దగ్గరనే ఉన్నామన్నమాట. 5 నిమిషాలలో మనకి వెరైటీ మస్తు ఈజీగా రెడీ అయిపోతుంది. ఇక గిట్లా బుత్తం అంతా చేపటి వరకు అయితే మాత్రము అటు ఇటు కలిపిన ఎగ్ మొత్తం కూడా కాలేటట్టుగానైతే చేసినలా. మరి ఏం చేద్దాం, ఇన్స్టెంట్గా మనకు కావాలంటే ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవాలి. కానీ ఇక మా ఆయనని గెదినాం అనుకోలి సపరేట్గా ఏదో ఒకటి చేసుకొని తినులే నేను సాయంత్రం తెస్తా అని అంటాడు. గందుకోసమనే ఎక్కువ శాతం ఏం అడగము. ఫస్ట్గా ఇంట్లో ఉన్న వాటితో తిన్న తర్వాత గప్పుడు రేపటి గురించి ఉన్నాయాలి అనేది ఆలోచిస్తామన్నమాట. మరి అట్లాంటప్పుడు ఏం చేస్తాములా ఇక మొత్తం కూడా ఎగ్గు పైన సైడు కింద సైడు మంచిగా కాలిన తర్వాత చిన్న తగ్గొట్టిన. నేను మర్చిపోయి ఈ గంట తీసుకున్నా. కానీ ఇట్లాంటి ఎగ్ ఐటెం చేసేటప్పుడు సార్ అతమే బెస్టుల్లా. ఇదైతే మాత్రము మనం దవ్వ కల్పనీకి వస్తుంది, చితగొట్టనీకి వస్తుంది. అది మొత్తం అయిన తర్వాత మనం కట్ చేసుకొని ముక్కలు తినడానికి కూడా మంచిగా ఉంటుంది. అందుకోసమనే గంట చేంజ్ చేసిన. ఇక దవ్వ చిన్న ముక్కలుగానైతే వేసేసిన. ఇక ముక్కలు అయిన తర్వాత గిట్లనే తింటామా ఏంది? అబ్బో కుదరదుల్లో. మనం తెలంగాణ వాళ్ళం. అందులో కారం ఉప్పు లేకుండా ఏమైనా తినాలి అని అంటే మాత్రం మన వల్ల అస్సలే కాదు. ఎక్కువ కారం ఉన్నా తింటాం కావచ్చు కానీ అసలే ఏం లేకపోతే మాత్రం తినలేము. అందుకోసమే దానికి సరిపడా ఇంత కారము ఉప్పు పైనకెళ్ళి మంచిగా కొత్తిమీర ఎవ్రీ డిష్లో మనం ముందుగా వేయకపోయినా కూడా అంటే వంటలల్లో శివరాఖరికి వేసినాం అనుకోండి అది పచ్చిగా ఉంటుంది. అది ఏం చేస్తారంటే పొలగాళ్ళు పెద్దలు ఎవ్వరు తిన్నా కూడా తిన్నది మంచిగా అరగదీస్తుంది. గందుకోసమనే గిదన్నమాట. గంతేగాని వాసన కోసం సువాసన కోసం అందరూ చూస్తున్నారు కదా అని వేసుకోవడం కాదుల్లో. పొలగలకు మంచిగా అరుగుతుంది. అది కూడా జల్దీగా. గది మెయిన్ పాయింట్ మర్చిపోకుల్లి. ఇక దాని తర్వాత ఇక బ్రెడ్ ముక్కలు మా ఆయనను ఉట్టి బిస్కెట్లు తీసుకురా అయ్యా అంటే బ్రెడ్ బ్రాకెట్ మొత్తం కూడా తీసుకొచ్చిండు. తిందామంటేనేమో తినబుద్ధి అయితే లేదు. అందుకోసమనే ఇక ఇవి కూడా పక్కకున్నాయి కదా అనేటి ఈ 2 కాంబినేషన్ల ఇక ఒక్క వంటనైతే ఐడియా చేసుకున్నా. ఇక ఇది నడిమికి కట్ చేసిన. నడిమికి కట్ చేస్తుంటే మా కొడుకు వచ్చి అక్క అమ్మ బర్గర్ చేస్తుంది అని అంటుండు. పాపం వాళ్ళకేం తెలుసు అది కూడా గిట్లనే ఉంటుంది కదా. పోయిగా వాళ్ళ అక్కకి చెప్పేసి ఇక ఇద్దరు కూడా ఈ వంట రుచి చూడడానికి మంచిగా రెడీ అయిపోయి బుక్కులన్నీ పక్కకు పెట్టేసిగా మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈలోపే ఇక సారీ గిన్నెలో ఉన్న కోడిగుడ్డు అంతా కూడా చల్లారింది కదా. తీసుకుపోయినా మంచిగా 4 కట్ చేసిన. 4 మీద ఒక్కొక్కటి దాని మీద ఇంత వేసేసిన. గల్ల మళ్ళీ ఏది కూడా కావద్దు. గిల్ల కరివేపాకు బాగా మాడింది అనుకోండి అది ఏం ఉపయోగం ఉండదు. జస్ట్ ఇట్లా నూనెలు వేయగానే అది మాడక ముందుకే వేరేటి వేసుకున్నాం అనుకోండి అది కూడా పొలగలకు మంచిగానే ఉపయోగపడుతుంది. ఒక ఇట్లా మనకు కావాల్సిన ఐటెంలు అన్నిటితో కూడా ఇట్లా మంచిగా బతుకమ్మ వేసినట్టు వేసేసిన. గదే మూత పెట్టేసిన. ఖతం తిన్నాం. ఎంత మంచిగా ఉంది తెలుసానులా. ఉప్పు కారం బరాబర్ వేసింది అనుకోండి దీనికంటే ఇక బర్గర్ కూడా అసలు దిగదుడు పని చెప్పాలి.